ఓకే అండి. కరెంట్ అఫైర్స్ డిస్కషన్లో ఉన్నాము. 16 మార్చ్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే అభ్యర్థులు గమనించాల్సింది ఏంటంటే ఎలక్షన్స్ టైం కాబట్టి కరెంట్ అఫైర్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి కొద్దిపాటి వేరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే అది మీకు ఫార్వర్డ్ చేస్తాను. కరెంట్ అఫైర్స్తో పాటు 1 లేదా 2 కరెంట్ అఫైర్స్ అంతకంటే ఎక్కువ కూడా రావట్లేదు, ఒక్కొక్కసారి అవి కూడా ఉండట్లేదు. సో దీన్ని బట్టి మీరు జాగ్రత్తగా దీన్ని ఫాలో అవ్వండి. కంపల్సరీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ని మీకు ప్రొవైడ్ చేయగలుగుతున్నాను. సో ఓకే అండి. రైట్, మనం ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ విభాగానికి వస్తే మనం చాలా ఇంపార్టెంట్ 16వ తారీఖు వచ్చినటువంటి మేజర్ టాపిక్ ఏంటంటే QZSS అనే ఒక సాంకేతిక పరిజ్ఞానం. QZSS అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని జపాన్ దేశం వారు భారతదేశంలో వినియోగించనున్నారు. జపాన్ దేశం వారు భారతదేశంలో వినియోగించనున్నారు. ఎందుకని జపాన్ దేశం వారు భారతదేశంలో వినియోగించనున్నారంటే ముఖ్యంగా తుఫాన్లు భారీ గాలులు వచ్చినప్పుడు సెల్ టవర్లు దెబ్బతింటడం వలన సందేశాలు కానీ ముందుగా అలర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అలర్ట్స్ అనేవి పంపించడానికి వీలు కాదు. కాబట్టి దాని నుంచి మనం తేరుకొని అంటే ముందే ఇటువంటివి వచ్చినా కానీ ఒకవేళ సెల్ టవర్స్ కూలిపోయినా అంటే సెల్ టెక్నాలజీ అంటే ముఖ్యంగా సిగ్నల్స్ అనేవి లేకపోయినా మనకి QZSS అనే సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఈ సెల్ ఫోన్ టవర్స్ లేకపోయినప్పటికీ దెబ్బతినడం వల్ల ఒకవేళ ఇదైనప్పటికీ సందేశాలు మాత్రం పంపించవచ్చు, అంటే మెసేజెస్ మాత్రం పంపించవచ్చు. ఓకే అండి, పంపించవచ్చు. అలాగే ముఖ్యంగా మనం పరిశీలించుకున్నట్లయితే ఇక్కడ దీన్ని జపాన్ చెందినటువంటి ఏషియన్ డిజాస్టర్ రిడక్షన్ సెంటర్ వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీని యొక్క ఏర్పాటుకు సంబంధించి వీళ్ళు సహాయం చేస్తున్నట్లు మనకి రిపోర్ట్ రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే విపత్తుల పరంగా కూడా ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం కరెంట్ అఫైర్స్ పరంగా కూడా ఇంపార్టెంట్. ఏంటండి, QZSS అనే పరిజ్ఞానాన్ని జపాన్ దేశం వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టనున్నారు. ఏంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే తుఫాన్లు భారీ గాలులు వచ్చినప్పుడు సెల్ ఫోన్ టవర్లు ఏవైతే ఉన్నాయో ఆ టవర్స్ కూలిపోతే మనకి వ్యవస్థ అంటే ముఖ్యంగా సాంకేతిక వ్యవస్థ దెబ్బతింటుంది. కాబట్టి ఆ వ్యవస్థను కూడా మనం అప్కమింగ్ చేసుకుంటూ మనకి ఈ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా QZSS అనే టెక్నాలజీ ద్వారా ఈ మనకి SMS లాంటి వాటిని కూడా పంపించవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే దీన్ని జపాన్కి దేశం చెందినటువంటి ఏషియన్ డిజాస్టర్ రిడక్షన్ సెంటర్ జపాన్ వారు దీన్ని మనకి ఈ టెక్నాలజీ మనకి సహాయం అందించున్నారు. అలాగే నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, దేశంలోనే తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకునేటువంటి రాష్ట్రాల అంటే ఈ ఓటు హక్కు వినియోగించుకునే రాష్ట్రాల్లో ప్రజలు ఎవరైతే ఉన్నారో అంటే కొత్తగా తొలిసారిగా 18 నుంచి 19 ఓటు హక్కు 18 సంవత్సరాలకు వస్తుంది. కాబట్టి ఈ 18-19 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి నూతనంగా వినియోగించుకునే ఓట్లు కనుక మనం పరిశీలించుకున్నట్లయితే ఈ ఓట్ల విషయంలో ఇప్పటి వరకు మన భారతదేశంలోనే సుమారుగా 13.28% మంది కొత్త ఓటర్లను నమోదు చేసుకున్న రాష్ట్రంగా వెస్ట్ బెంగాల్ ఉందండి. అంటే 18 నుంచి 19 ఏళ్ల వయసు అంటే కొత్త ఓటర్స్ ఎవరైతే ఉన్నారో న్యూ ఓటర్స్. సో ఈ న్యూ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో ఈ న్యూ ఓటర్స్ అత్యధికంగా మొత్తం 29 రాష్ట్రాలు 7 కేంద్రపాలిత ప్రాంతాల్లో అత్యధికంగా వెస్ట్ బెంగాల్లో నమోదు చేసుకోవడం జరిగింది. ఇది దేశం పరంగా చాలా ఇంపార్టెంట్. అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ 12వ స్థానంలో ఉంది, తెలంగాణ 10వ స్థానంలో ఉంది. అంటే నూతనంగా వినియోగించుకునే ఓటర్ల సంఖ్య విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 12వ స్థానంలోను, తెలంగాణ రాష్ట్రం 10వ స్థానంలో ఉండటం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదైనటువంటి 18 నుంచి 19 సంవత్సరాల మధ్య నమోదైనటువంటి ఓటర్ల యొక్క శాతం ఎంతంటే 3.58%. ఓకేనండి. ఇదే తెలంగాణ రాష్ట్ర విషయానికి వచ్చినట్లయితే 3.98%. అంటే వాస్తవంగా మనం పరిశీలించుకున్నట్లయితే ఇది దేశంలోనే తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకునేటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఆ ఓటర్లకు సంబంధించినటువంటి రిపోర్ట్ని మన ఈసీ రిపోర్ట్ విడుదల చేయడం జరిగింది. అలా అత్యధికంగా ఓటర్లు వినియోగించుకునేటువంటి
రాష్ట్రంగా అంటే తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునేటువంటి రాష్ట్రంగా వెస్ట్ బెంగాల్లో ఉండటం జరిగిందండి. 18 నుంచి 19 సంవత్సరాలు. ఆంధ్రప్రదేశ్ ఈ విషయంలో 12వ స్థానము, తెలంగాణ రాష్ట్రం 10వ స్థానంలో ఉండటం జరిగింది. అలాగే నెక్స్ట్ ముఖ్యంగా పారిశ్రామిక క్లస్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఇండస్ట్రియల్ క్లస్టర్స్, వీటికి సంబంధించి మనకి 4.54 టీఎంసీస్ వాటర్స్ని యూజ్ చేసుకోవాలని, ఈ 4.54 టీఎంసీ ఏదైతే ఉందో ఈ 4.54 టీఎంసీస్ వాటర్స్ని కండలేరు జలాశయం నుంచి దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ అయితే మనకి స్పెసిఫిక్గా టాపిక్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఈరోజు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీలో కొన్ని చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ప్రాజెక్ట్స్ మనం పరిశీలించుకుంటే ముఖ్యంగా మల్లెమడుగు ప్రాజెక్ట్ అండి, మల్లెమడుగు రిజర్వాయర్ వాస్తవంగా వీటిని మనం మరలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భూగోళ శాస్త్రం ఏదైతే ఉందో, జాగ్రఫీ ఉందో, ఆ జాగ్రఫీ వచ్చినప్పుడు వాటిని పూర్తిగా ఫుల్ ప్లేజెడ్గా చెప్పుకుందాము. సో మల్లెమడుగు రిజర్వాయర్, అలాగే బాలాజీ రిజర్వాయర్. ఈ బాలాజీ రిజర్వాయర్ కరకంబాడి గ్రామంలో ఉంది అండి, బాలాజీ రిజర్వాయర్. అలాగే నెక్స్ట్ మూలపల్లి చెరువు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా చంద్రగిరి మండలం ఏదైతే ఉందో, చంద్రగిరి మండలానికి త్రాగునీరుని కల్పించడం కోసం మనకి మూలపల్లి చెరువుని దీనిలో వాటర్ ఫెసిలిటీ కల్పించడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ అడవిపల్లి రిజర్వాయర్. సో ఇవన్నీ ప్రధానంగా కొన్ని చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి నీటి ప్రాజెక్టులు అండి. ముఖ్యంగా సాగునీరు కావచ్చు, త్రాగునీరు కావచ్చు. అవకాశాన్ని బట్టి సాగు, త్రాగునీరు రెండింటిని కూడా వినియోగించుకోవడానికి ఎంతైనటువంటి అవకాశం ఉందని చెప్పేసి మనం భావించాలి. సో ఇవాళ నుంచి మనం పూర్తిగా ఏదైతే మనం అనుకున్నామో ఆ అనుకునేది మొత్తం కూడా పూర్తిగా మన కరెంట్ అఫైర్స్ లేకపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ డేటా ఏదైతే ఉందో ఆ డేటాని మీకు అందించగలుగుతాను. ఓకే అండి.